ధర్మానికి లోకక్షేమానికి విఘాతాన్ని కలిగించే అసుర శక్తుల్ని దునుమాడడానికి దేవతా శక్తులు ప్రార్థిస్తే నిరాకార శక్తి సాకారయుక్తంగా ఆవిర్భవించింది. అసుర సంహారాన్ని సంపూర్తి చేసి కారణ జన్మురాలిగా అమ్మ ఆవిష్కారమైంది. ఆ అమ్మే, ఆ జగజ్జననే ప్రత్యంగిరాదేవిగా ఈ క్షేత్రంలో భైద సౌందర్య రూపిణిగా కొలువుదేరింది. గర్భాలయంలో ధీర గంభీరాకృతిలో సింహ శిరస్సుతో మానుష శరీరంతో జగన్మాత భయద సౌందర్య రూపిణిగా కొలువుదీరి ఉంటుంది. క్షం ప్రత్యంగిరా మహాదేవి మహాశక్తి స్వరూపిణి సర్వదుఃఖ నివారిణి రక్షమాం పరమేశ్వరేశ్వరి అంటూ భక్తులు పులకాంకితులై ప్రత్యంగిరాదేవిని దర్శించుకుంటారు. పంచసింహ రథంలో ఆసీనురాలై పంచఫణిని ఛత్రంగా ధరించి పై హస్తాలలో డమరుకం సర్పాలను, క్రింది హస్తాలలో త్రిశూలం అసుర శిరస్సుల్ని ధరించి చతుర్భుజయై అమ్మ సర్వాలంకారయుక్తంగా రజత కవచధారి అయి ప్రత్యంగిరా మాత దర్శనమిస్తుంది. నరమృగ శరీరాకృతిలో ప్రత్యంగిరా మాత తేజరిల్లుతోంది. అత్యంత విలక్షణ రూపధారిణిగా ప్రత్యంగిరాదేవి దుర్జనుల పాలిట సింహస్వప్నంగా ప్రకటితమవుతుంది. ప్రత్యంగిరా మాత ఉగ్రమూర్తిగా దర్శనమిస్తోంది. హైందవ సంస్కృతిలో విశేషించి మార్కండేయ పురాణంలో ప్రత్యంగిరాదేవికి విశేష ప్రాధాన్యం ఉంది. ప్రత్యంగిరా అనే నామానికి అర్ధశక్తితో పాటు మహిమాన్వితమైన శబ్దశక్తి కూడా ఉంది. కేవలం ఈ నామాన్ని ఉచ్చరిస్తే చాలు దివ్య ఫలితాల్ని అందుకోవచ్చు అని మంత్రశాస్త్రం చెబుతోంది. మాటకి మనసుకి అతీతమైన అనిర్వచనీయ పరబ్రహ్మ స్వరూపమే ప్రత్యంగిరాదేవి. ప్రతినిత్యం అమ్మవారికి అభిషేకాన్ని నిర్వహిస్తారు. అనంతరం నిజరూప దర్శనానికి, ఆ తరువాత సర్వాలంకారయుక్త మూర్తి దర్శనానికి భక్తుల్ని అనుమతిస్తారు. గర్భాలయంలో అర్చనలందుకునే భగవత్ స్వరూపం భావప్రకటన ఆగ్రహంతో ఉంటే ఆ మూర్తిని ఉగ్రమూర్తిగా వర్ణించారు. సాధారణంగా ఉగ్రమూర్తి నెలకొన్న ఆలయాలు జనావాసాలకు దూరంగా ఏకాంతంగా ఉంటాయి. ఆ కోవలోనిదే హొసూరులోని ప్రత్యంగిరాదేవి ఆలయం. ప్రతి నెలా పౌర్ణమి నాడు అమ్మవారికి ఎండు మిరపకాయలతో ఇక్కడ శాంతి హోమాన్ని నిర్వహిస్తారు.
ఇంత ఘోరంగా ఉన్నాడు నరసింహుడు, దాన్ని శాంతి చేయాలని అని విష్ణులోకముల ఎవరెవరో పోయి శాంతి చేయాలనేసి గణపతి పోయి నాట్యం ఆడినారు. కాలే ఆంజనేయుడు వచ్చి డ్యాన్స్ చేసినారు. కాలే శివుడు సర్వపక్షి అవతారం ఎత్తిన తాలినాడు. అక్కడి నుంచి ఒక దేవతిని సృష్టి చేసినారు. ఆ దేవతిని శూలిని దుర్గా. ఓం నమో భగవతే జయ జల శూలిని సర్వశత్రు సంభారిణి అట్లనే చూస్తుంది. అది శూలిని దుర్గా. ఆ మంత్రం అథర్వణ వేదం. 1000 తలకాయల, 3000 కన్నుల, 2000 భుజాలు, ఒక శక్తి సృష్టి. అపరాజిత నరసింహుడిని శాంతి చేసేదానికి శివుడు ఆ అవతారం ఎత్తింది అమికిందనే ఆ పిండం బయట వస్తుంది. దాన్ని పెట్టిందే ఈ అమ్మ నుంగేస్తుంది. అప్పుడు నరసింహుడికి ఉండింది ఆ కోపం, ఆ కోరం, ఆక్రోషం, రౌత్రం అంతా ఈ అమ్మకి వచ్చేసింది. ఈ అమ్మకి వచ్చిందే చూసిందే సత్యలోకముల శివుడి దగ్గర వచ్చి, అయ్యో పరమాత్మ, మేము ఎట్లా చూసుకొని ఉండేది, మేము ఎట్లా దేవిని చూసేది, ఆ అమ్మను శాంతి చేయాలి అంటే దిగుమలా చెత్తకి పోయి మిరపకాయలు నిగుంబల అన్నం, ఆ మిరపకాయలు యాగం చేస్తే అమ్మ శాంతి అవుతుంది.